P27 న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్, లెనిన్ నగర్, జిలేల్గూడ, మిథుల నగర్లలో గిరిజన సోదరులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, యువకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించేలా కార్యక్రమాలు మొదలుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గిరిజన సోదరులు రాజకీయాల్లో ఎదగాలని, వారి పాలన వాళ్లే చేసుకునే విధంగా 3000కు పైగా తాండాలను, గ్రామ పంచాయతీలను చేసి గిరిజన అభ్యున్నతికి పాటుపడ్డ గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. 10% రిజర్వేషన్లు ఇచ్చి విద్యా ఉద్యోగాలలో అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో బంజారా ఆత్మగౌరవ భవనం నిర్మించి బంజారాలు ఏ కార్యక్రమమైనా నిర్వహించుకునే విధంగా సౌకర్యవంతంగా నిర్మించి ఇచ్చిన కేసీఆర్ని ఎన్నడూ మా బంజారా బిడ్డలు మరవద్దని అన్నారు. మా గిరిజన బిడ్డలకు అందరికీ కూడా ఒక మంచి భవనం ఉండాలి. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారా హిల్స్ అనే పేరు బంజారాల పేరు మీద ఉండి అక్కడ మనకు నిలవనీళ్ళు లేకపోతే ఎట్లా అని అక్కడ ల్యాండ్ అలాట్ చేయడమే కాకుండా మంచి భవనం ఒకటి కట్టించున్నారు. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికి వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నా. అదే కాకుండా 10% రిజర్వేషన్ ఎవరు అన్నా కాదన్నా 10% రిజర్వేషన్ ఇచ్చి కూడా గౌరవించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. అదే కాకుండా గిరిజన తండాలను గ్రామ పంచాయతీ చేసి స్వయంగా పాలన చేసుకునే విధంగా ఆత్మగౌరవం ఉండే విధంగా చేస్తున్నారు. వాటి నిజంగా వారికి ఆ విధంగా గుర్తించి ఈ గిరిజన బిడ్డలని ముందు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా చేసినందుకు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు చేసిన వారి సేవను గుర్తు చేసుకుంటూ వారికి థ్యాంక్స్ చెప్తాము. వారంటే చెప్పారు కాబట్టి కింది స్థాయిలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి బాగా చేయాలి, ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ తీసుకొని కట్టుకునే ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు ఒక నియోజకవర్గంలో అల్మాస్గూడలో చేస్తారు, పడంపేటలో చేస్తారు, తర్వాత గుర్రంగూడలో చేస్తారు, మన ఎస్టీ సోదరులందరూ ఇక్కడ చేస్తారు, జిల్లాగూడలో చేస్తారు, మహేశ్వరంలో చేస్తారు. నిజంగా గొప్పగా అనిపిస్తుంది. అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు సహకారం తప్పకుండా అందిస్తారని మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు అభినందిస్తాం. భవిష్యత్తులో ఇంకా అమ్మ దయతోని, సేవలాల్ మహారాజ్ దయతోని మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మహానుభావుడు సమాజానికి అందించిన సేవలు, సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేశాడో ఇప్పటికీ కూడా సేవాలాల్ మహారాజ్ గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలు దిశగా వాళ్ళు బోధించిన సూత్రాలు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా గిరిజన బిడ్డలందరూ పనిచేస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా చేయాలని కేసీఆర్ గారు మొదటగా ముఖ్యమంత్రిగా వారి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జరుపుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి గల్లీలో, ప్రతి మారుమూలలో, ప్రతి తాండాలో, ప్రతి దగ్గర కూడా గిరిజన సోదరులందరూ ఒకతాటి మీదకి వచ్చి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి కేసీఆర్ గారు మొదలుపెట్టినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే కాకుండా గిరిజన బిడ్డల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో, గిరిజనులను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలని, తాండాలని గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ తాండాలలో వాళ్ళే పాలన చేసుకునే విధంగా దాదాపు 3000 పైచిలకు తాండాల్ని గ్రామ పంచాయతీలు చేశారు. అదే కాకుండా 10% రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చి దాన్ని ఉద్యోగాలలో అన్నింటిలో కూడా అమలయ్యేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. అదే కాకుండా బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో బంజారా బిడ్డలకు ఒక భవనం ఉండాలని ఈరోజు అక్కడ ఒక మంచి భవనం ఏర్పాటు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు చేసుకునే విధంగా బంజారాలు ఎవరు వచ్చినా, గిరిజన బిడ్డలు ఎవరు వచ్చినా హైదరాబాద్కి మా భవనం అక్కడ ఉంది, మా పెద్దలు అక్కడ ఉంటారనే విధంగా భరోసా కల్పించే విధంగా పెద్ద భవనాన్ని కూడా నిర్మించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి ఈరోజు చేసుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చేసుకున్న ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ చరిత్రలో, గిరిజనులకు సంబంధించిన చరిత్రలో ఒక పేజ్ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉంటుంది. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ వర్గాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదే సేవాలాల్ మహారాజ్ ఉద్దేశం కాబట్టి వారి ఆశయాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తారు.